అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్యులందరూ చర్చలో పాల్గొనడం జరిగింది. ఈ చర్చలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన చర్చ కూడా రావడం జరిగింది. అతి త్వరలోనే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది. అయితే ఈ పథకానికి అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి జరుగుతుంది, కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరెవరికి ఈ డబ్బులు రావడం జరగదు, అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, ఇలాంటి పూర్తి వివరాలన్నింటినీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అందించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ పథకం సంక్రాంతికే రావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. మనకు దీనికి బడ్జెట్ వచ్చేసి 3,300 కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్లో ఫిబ్రవరి 11వ తేదీన బడ్జెట్ సమావేశాలు అయితే జరగనున్నాయి. ఈ బడ్జెట్లో కూడా మనకు నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది ఈ పథకానికి. ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు అయితే చేకూరబోతోంది. మహిళలందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ పథకం వచ్చేసి ఫిబ్రవరి నెల 3వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. అయితే చాలామంది మహిళలు వచ్చేసి తల్లికి వందనం పథకం డబ్బులు పడుతున్నాయి మాకు, ఈ ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు కూడా పడతాయి అనేసి కమెంట్ చేస్తున్నారండి. దీంట్లో ఖచ్చితంగా పడతాయండి. ఎందుకంటే ఆడబిడ్డ నిధి పథకం మహిళలను ఉద్దేశించి తీసుకొచ్చిన పథకం అండి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే తల్లికి వందనం వచ్చేసి విద్యార్థులను భవిష్యత్తును ఉద్దేశించి వాళ్ళ భవిష్యత్తు కోసం వేయడం జరిగిందనమాట. డబ్బులు ఒకరుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు. ఈ విధంగా తల్లికి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలామంది మహిళలు లబ్ధి పొందడం జరిగింది తల్లికి వందనం ద్వారా. ఇంకా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తీసుకురాబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి, మహిళల బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుందన్నమాట. మీకు కూడా ఖచ్చితంగా ఈ పథకం డబ్బులు రావాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలండి. అర్హతలు ఏంటో చూద్దాము. మహిళల వయస్సు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మహిళ ఏపీలో స్థిర నివాసం ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో ఆధార్ అడ్రస్ వచ్చేసి మీరు ఏపీదే ఉండాలి, కానీ వేరే రాష్ట్రాలదేది ఉండకూడదు అనమాట. ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండాలి. ఇక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుందన్నమాట. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న వివరాలను బట్టి మీకు ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్హతలు అయితే ఉన్నాయండి. ఇక ఈ పథకం రావాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డులో ఆంధ్ర అడ్రస్ ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. మీరు ఇంతవరకు ఈకేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయనట్టయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం రావాలి అంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలంటే మీరు దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ రేషన్ దుకాణంలో రేషన్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఈపాస్ మిషన్లో మీ బయోమెట్రిక్స్ వేసి మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ సచివాలయ అధికారులను కలిసినట్టయితే మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు మీ బయోమెట్రిక్స్ వేయించుకొని రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేస్తారు. ఇప్పటికీ ఇంకా అవకాశం ఉందండి. మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయనట్టయితే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయండి. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. సచివాలయంలో ఇప్పుడు కూడా కొత్తగా రేషన్ కార్డుకు అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుందన్నమాట. కాబట్టి రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోండి సచివాలయంలో. ఇక ఇప్పటికే 10 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. 1,48,00,000 ఉన్న ఈ మన స్మార్ట్ రేషన్ కార్డులతో పాటుగా కొత్త 10 లక్షల స్మార్ట్ కార్డు రేషన్ కార్డులను ఇవ్వడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళందరూ మీకు ఈకేవైసీ అయ్యిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి రేషన్ దుకాణంలో. అప్పుడే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ డబ్బులు ఎవరికి రావు అనేది ఒకసారి చూద్దామండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్లకు ఈ పథకం డబ్బులు అయితే రావండి. అంటే వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న మహిళలకు ఈ పథకం డబ్బులు అయితే రావు. ఇక మహిళలకు
కుల మతం ఏదైనా చూస్తారా అంటే కుల మతం ఏది లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి మహిళకు ఈ పథకానికి అవకాశం కల్పించనున్నారు. కాబట్టి కుల మత భేదాలు ఏమీ లేకుండా అందరి మహిళలకు ఈ పథకం డబ్బులు రావడం జరుగుతుంది. ఇక బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఖచ్చితంగా ఉండాలండి మహిళలకు. డబ్బులు వచ్చేసి చేతికైతే ఇవ్వడం జరగదు, కేవలం డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీకు డబ్బులు వేయడం జరుగుతుంది, బ్యాంకు ఖాతా కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా కానీ. కాబట్టి ఈ ఖాతాలకు ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వేసినప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా ఈ పథకం రాదు. అంటే మీ భర్త కానీ మీ ఇంట్లో మీ రేషన్ కార్డులో ఎవరైనా ఉన్నారంటే మీ అన్న కానీ మీ తమ్ముడు కానీ మీ రేషన్ కార్డులో ఎవరైనా ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే మీకు ఈ పథకానికి డబ్బులు రావు. కాబట్టి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పథకం రావాలి అంటే మనకు ప్రభుత్వం 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం మీకు ఈ పథకం అనేది రాదు. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ బిజినెస్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఏదైనా సరే మీకు ఆదాయం మాత్రం అంతే ఉండాలి, కానీ ఎక్కువ అయితే ఉండకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. మీ ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఆటోమేటిక్గా ఆదాయం తక్కువగా ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తుందంటే మీకు ఆదాయం ఎక్కువ ఉందని అర్థం. మీరు ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తున్న వాళ్ళకైతే ఈ పథకం రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ పథకం అనేది రావడం జరగదనమాట. ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే 300 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక భూమి ఫ్లాట్కి సంబంధించిన భూమి అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. కారు కూడా ఉండకూడదు అనమాట. కేవలం ట్యాక్సీకి ట్రాక్టర్కి మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు ఈ పథకం డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి నెక్స్ట్ మంత్ నుంచే వేయడం జరుగుతుంది. అయితే మీరు అప్లికేషన్స్ ప్రక్రియ వచ్చేసి ఫిబ్రవరి నెల 3వ వారంలో విడుదల కాబోతోంది. అప్లికేషన్లు తీసుకొని వాటిని ఫిల్ చేసి ఇంతవరకు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ జత చేసి సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఇచ్చిన వాళ్ళకు అప్లికేషన్ ప్రక్రియ 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి మీకు నెక్స్ట్ మంత్ నుంచి డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.